లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత తెలంగాణ సమాజమంతా ఎంపీ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్న క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు ఫైర్ బ్రాండ్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతూ ఉంది. బీజేపీ నేత కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా కనుమరుగైపోతుందని, ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ రాములమ్మ ట్వీట్ చేశారు. దీంతో ఆమె అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరతారా అనే చర్చ మొదలైంది. గత శాసనసభ ఎన్నికలకు ముందే ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె పార్టీకి అంటిముంటనట్టుగా దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో విజయశాంతి హస్తానికి హ్యాండ్ ఇచ్చి త్వరలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారు అనే చర్చకు బలం చేకూరినట్లయింది. విజయశాంతి ట్విట్టర్లో తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని తెలుపుతూనే ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గారి నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఎన్నడైనా వాస్తవం. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం. హరహర మహాదేవ్, జై తెలంగాణ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఓవైపు హస్తానికి మద్దతు, మరోవైపు కారుకు మద్దతిస్తూనే బీజేపీకి చురకలంటించింది రాములమ్మ. ఇంతకీ ఆమె కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, మళ్ళీ కేసీఆర్ దొడ్లోకి పోతారా అనేది ఆసక్తి రేపుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.